హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీచిత్ మీడియా. హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర నటించిన మా ఇంటి బంగారం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ మూవీ ఎలా ఉందో చూసేద్దాం. ఈ సినిమాలో స్వప్న అనే పాత్రను సమంత గారు నటించారు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుని సాంప్రదాయ కుటుంబంలో కోడలుగా వచ్చిన స్వప్న ఆ కుటుంబానికి తగ్గట్టుగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే కొన్ని సంఘటన వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా ఆమె గతానికి సంబంధించిన వ్యక్తులు తిరిగి రావడంతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. కరుణ అనే విలన్ పాత్ర ఆమె జీవితంలో కొన్ని సమస్యలు సృష్టిస్తాడు. చివరికి స్వప్న వాటిని ఎలా ఎదుర్కొన్నది అనేదే ఈ సినిమా కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా పూర్తిగా సమంత వన్ మ్యాన్ షో అనే చెప్పవచ్చు. రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో చాలా బాగా నటించారు సమంత గారు. ఎమోషనల్ సీన్స్, యాక్షన్స్, సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ అన్నింటిలోనూ సమంత చాలా బాగా ఆకట్టుకుంది. విలన్ పాత్రలో కూడా గుల్షన్ దేవయ్య తన సహజమైన నటనతో మెప్పించాడనే చెప్పాలి. శ్రీముఖి, గౌతమి, లక్ష్మి, మంజుష మరియు ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు అని చెప్పాలి. దర్శకురాలు ఎంచుకున్న కథా నేపథ్యం చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, హీరోయిన్ కోణంలో చూపించే సన్నివేశాలు సినిమాకు చాలా బలాన్ని ఇచ్చాయి. క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ టచ్ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది అనే తెలుస్తోంది. మొత్తంగా చూస్తే సమంత నటన కోసం ఒకసారి చూడదాకా ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మా ఇంటి బంగారం నిలుస్తుందని తెలుస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.